హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 23, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఐఐటీల గురించి ఉంది. అయితే ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ని ఇస్రో వారు ఐఐటి మద్రాస్లో ప్రారంభించారు. సో మనకు మోస్ట్లీ ఎగ్జామ్స్లో ఐఐటీస్ గురించి వస్తుంది కదా. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్స్ రీసెర్చ్ ఇది వచ్చేసి మనకు ఐఐటి మద్రాస్లో ఇస్రో వారు ప్రారంభించారన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి వచ్చేసి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఇది వ్యవసాయ రంగానికి 1,62,946 కోట్లు ఈ సంవత్సరం అంటే ఈ 25-26 ఆర్థిక సంవత్సరం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎవ్రీ ఇయర్ ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుంటారు అన్నమాట. సో వ్యవసాయ రంగం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి ఆర్థిక వ్యవస్థకి ఈ రంగానికి ఇంత రుణం ఇవ్వాలని చెప్పేసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 1,62,946 crore ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు చూస్తే మనకి లాస్ట్ ఇయర్ కంటే 7.16% అధికంగా ఈ ఇయర్ రుణాలు ఇస్తున్నారు అన్నమాట. ఈ టోటల్ 1,62,946 crore రూపీస్లో అధికంగా పంటలకు ఇస్తున్నారు. క్రాప్ లోన్స్ అధికంగా ఇచ్చేటి క్రాప్ లోన్స్. సో ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు, ఇవి ఎప్పుడైనా మోస్ట్లీ క్రాప్ లోన్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ దీర్ఘకాలిక రుణాలు ఇవి 45,659 crore ఉన్నాయి. సో మనం ఇవి మాత్రం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ పంట రుణాలు, తర్వాత దీర్ఘకాలిక రుణాలు అధికంగా ఇస్తున్నారు. ఆ తర్వాత చూసుకుంటే వ్యవసాయ మౌలిక సదుపాయాలకు ఇస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధించి మనకి చాగోస్ దీవులు. ఈ చాగోస్ దీవులు అనేవి హిందూ మహాసముద్రంలో ఉంటాయి. అయితే ఇవి గత 2 శతాబ్దాలు, సో 2 centuries ఇవి బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. ఈ దీవులు ఇవి స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే రీసెంట్గా వీటిని బ్రిటన్ మారిషస్కి అప్పగించింది. ఓకేనా, అంతకుముందు ఇవి బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. ప్రజెంట్ మారిషస్కి బ్రిటన్ ఇచ్చేసింది ఈ చాగోస్ దీవులు. ఇవి హిందూ మహాసముద్రంలో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూసుకుంటే మనకి సూపర్ బగ్గా మారిన బ్యాక్టీరియాకి విరుగుడును సూచించే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతిక వ్యవస్థను సంయుక్తంగా ఆవిష్కరించిన భారత్, ఫ్రాన్స్ చెందిన సంస్థలు. అయితే ఈ సూపర్ బగ్గా మారిన బ్యాక్టీరియాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంటే దాని సహాయంతో వీళ్ళు సంయుక్తంగా ఒక ఎలా ఇరుగుడును తయారు చేయాలని చెప్పేసి నూతనంగా ఆవిష్కరించారు. అయితే దీనికి సంబంధించి ఢిల్లీకి చెందిన ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు మరియు ఫ్రాన్స్కి చెందిన ఇన్రియా సక్లే సంస్థలు, సో ఈ 2 సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఈ సూపర్ బగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ అధికంగా వాడతాం కదా. సో మరీ హెవీగా ఎవరైనా వాడినప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది మరీ మొండిగా తయారవుతుంది. మరీ ఎక్కువ మొండిగా ఏమవుతుందంటే ఈ నెక్స్ట్ ఏమైనా ఔషధాలు వాడినప్పుడు, మన మెడిసిన్ వాడినప్పుడు దానికి లొంగదు బ్యాక్టీరియా. సో అట్లా లొంగకుండా తయారైన బ్యాక్టీరియానే సూపర్ బగ్ అన్నమాట. ఇలా సూపర్ బగ్గా మారిన బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన ప్రాణాలకు ప్రమాదం అది. సో దీనికి విరుగుడిని వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి IIIT హైదరాబాద్ సంబంధించి ఉంది. అది వచ్చేసి కనుగుడ్డు కింద ఎరుపు రంగులో ఉన్న వలయాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా ఫోటో తీసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధతో విశ్లేషించడం ద్వారా రక్తహీనతని కనుగొనే నూతన సాంకేతికని కనుగొన్న IIIT హైదరాబాద్ శాస్త్రవేత్తలు. అయితే మనకు జనరల్గా బ్లడ్ తీయడం ద్వారానే మనకు రక్తహీనత అనేది చూస్తారు కదా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనకు కను బొమ్మ కింద జస్ట్ గుడ్డు కింద ఇట్లా జస్ట్ ఎరుపు రంగు దాన్ని బట్టి ఏ కలర్లో ఉందో దాన్ని బట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా ఫోటో తీసుకుంటే ఆ రకంగా డైరెక్ట్గా మనకి రక్తహీనత ఎట్లుందని చెప్పేసి చెప్పడానికి వీళ్ళు నూతన సాంకేతికతని IIIT హైదరాబాద్ వాళ్ళు కనుగొన్నారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.